ఆలయంలో రోజు దేవుణ్ణి పూజిస్తాం, నిత్యం పూజలు అభిషేకాలు కూడా చేస్తూ ఉంటాం. దేవుడు భక్తులకు దర్శనం ఇవ్వడం వంటివి సాంప్రదాయబద్ధంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక గుడిని మాత్రం నిత్యం నీటిలో కప్పి ఉంచుతారు. కేవలం గోపురం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. వైశాఖ మాసంలో మాత్రమే నెల రోజుల పాటు నీటిని తోడి భక్తులకు దర్శనం కల్పిస్తారు. అన్ని దేవాలయాల తరహాలో కాకుండా పశ్చిమ దిక్కున శివుడు ఇక్కడ దర్శనమిస్తాడు. ఈ విశిష్ట ఆలయం పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలం నత్తరామేశ్వరంలో ఉంది. గుడిని నీటితో నింపకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని నమ్ముతూ ఉంటారు. ఈ ఆనవాయితీ ఇప్పటిది కాదు, త్రేతాయుగం పూర్వం నుంచి కొనసాగుతూ వస్తుంది. పూర్వం మాతృహత్యా పాతకం నుంచి తప్పించుకోవటం కోసం ఎక్కడ ఓంకార శబ్దం వినిపిస్తుందో అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని పరశురాముడు బయలుదేరతాడు. క్రౌంచ పర్వతాన్ని ఛేదించి శివలింగం తీసుకొచ్చి గ్రోస్తాని నది ప్రాంతం చేరుకుంటాడు పరశురాముడు. అక్కడ నది గర్భంలో ఋషులు తపోదీక్షలో ఉంటారు. అక్కడ ఓంకారనాదం వినిపించడంతో ఆ పరిసరంలో శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడు. 7 కోట్ల మంది బ్రహ్మాది దేవతలు ఇందులో పాల్గొనడంతో ఈ శివలింగాన్ని సప్తకోటి రామేశ్వరలింగం అని పిలుస్తారు. ఈ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించడంతో అదే సమయంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో బ్రహ్మాది దేవతలు ఏడాదిలో 11 మాసాలు ఆలయాన్ని నీటిలో ఉంచి ఒక్క వైశాఖంలో మాత్రమే భక్తులకు దర్శనమివ్వాలని సూచించారట. వారి ఆజ్ఞ మేరకు ఇప్పటికీ ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. ఇక్కడ త్రేతాయుగంలో శ్రీరాముడు సీతతో కలిసి వచ్చి స్వామివారిని దర్శించుకుని నత్తగుళ్ళు ఇసుకతో మరో శివలింగం చేసి ప్రతిష్ఠించారు. ఇక లక్ష్మణుడు ప్రతిష్ఠించిన మరో శివలింగం ఉండడంతో ఈ క్షేత్రాన్ని త్రిలింగ క్షేత్రంగా భావిస్తారు. ఇక్కడ శివయ్యకు జలంతో బదులుగా పండ్ల రసాలతో అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి.